రాత్రి చంపే టైంలో కూడా ఏదో అలికిడి వచ్చిందమ్మా, అలికిడి వచ్చింది, మీరు చూశారంట కదా? 4 గంటలకు గింత సౌండ్ వచ్చింది. తలుపులు గుద్దినా రే తీరా తీరా తీరంటే నవ్వి సిట్టి జాంత్రమాడకు అని నవ్వుకుంటా సిట్టి జాంత్రమాడకంటే మనకేమనిపిస్తుంది, నటించిండు. దాని పానం అప్పుడే వేయిందాడ. మొత్తం గుద్ది గుద్ది పొడిసి 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 ఇష్టం వచ్చినట్టు పొడిచిండు. పొడిసి మంచం కింద నూకేసిండు. నూకెత్తే నా భర్తని నా భర్త ఏమో సౌండ్ వస్తుందన్నట్టు తలుపులు కొడితే ఆడేమంటుండు కుడతాను సిట్టి ఉండు జాంత్రమాడకు అనుకుంటే కిలకిల్ నవ్వుతాం. మనం ఏమనుకుంటాం, జాంత్రం ఆడుకుంటున్నాం అనుకుంటామా లేదా? జాంత్రం ఆడంగా నేను ఎట్లా వెళ్తాను, నేను ఇంట్లోకైనా నా కొడుకులు పీనుగా అవుతారు చూడు. అందరికి కుటుంబాలు లేరా? చంపాలా ఇగో వాళ్ళని పట్టియాలా సార్ నాకు? ఇగో పోలీసులు చెప్తున్నారు కదమ్మా, న్యాయం చేస్తాం, అరెస్ట్ చేస్తాం, జైల్లో వేస్తాం. పోలీసు వాళ్ళకు న్యాయం కాదు అది. జైలు ఎత్తంటే న్యాయం కాదు. 10 లక్షల వరకు బయటకు వస్తాడు, 3 నెలలకు బెల్ దొరుకుతుంది. ఊంటే బయటకు వస్తాడు, 10 లక్షల వరకు బయట వస్తాడు. దమ్ము ధైర్యం లేకపోతే మాకు అప్ప చెప్తారా? వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు కదా, వాళ్ళు జైల్లో వేసాము, కోర్టులో ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష పడుతుంది. ఏడు సత్యనే అది ఆరోగ్యం, పానంకు పానం. న్యాయం అట్లా జరగాల. అమ్మా ఏంటి ఈ రోజు కోర్టులోకి వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చోడానికి ఏంటమ్మా కారణం? అరిగాన్ని కుటుంబం అరిగాన్ని అన్నదమ్ముని తల్లి నలుగురిని పోలీసులు చెప్తున్నారు కదమ్మా, చట్టం మనం చేతుల్లో తీసుకోవద్దు, చట్ట ప్రకారం శిక్ష చచ్చిపోతుంది. అది మంచిదా? రాష్ట్రం అంతా ఎంపుకుంటా పోతుంది. నువ్వు ఈ చట్టం రీతుందా? ఈ సాలు మంచిగా ఉందా? ఈ పోలీసు వాళ్ళకు సాలు మూలు మంచిగా ఉందా? అది చాలు కాదు. నేను చెప్తున్నా చూడు, సాలు అంటే ఎట్లుండాలా? ఆడలు ఉండాలా? ఒక్క బిడ్డను చంపిరు, కుటుంబం అంటే కుటుంబం, అది పంచాయతీ, అది లెవెల్ అంటారు. వాళ్ళు ఒక పిల్లని చంపేసి వస్తే ఆ పోలీసు వాళ్ళు అది జైలు వారేసిన, అలా జైలు వారేసిన అట్లా జైలు ఎట్లా వారేస్తా? వాళ్ళ పానమైందా? అక్కడ పానమైందా నా బిడ్డది అని పానం పోవద్దా? కానీ మంచిగా ఉన్నాడు, అమ్మాయిని ప్రేమించాడు, పురుగుల మందు కూడా తాగి ప్రేమ చూపించాడు. కొంచెం ఉన్నది, ఫస్ట్ గింతున్నది, వెనక సిరికింద పగ పెరిగింది. ఆ పగ ఎట్లా పెరిగింది? 2 అన్నదమ్ములు తల్లి. నిజామాబాద్లో పిల్ల చూసినాం, 4 ఎకరాల భూమి ఇస్తున్నారు, 20 లక్షలు వస్తున్నారు, 1 కోటి రూపాయలు ఆస్తి వస్తుంది. ఆ పోరిని చంపేసిరా, మనకు కట్టెం లేదు, మనకు రూపాయలు ఉండాలా, కోట్లుంటే బతాం. అసలు పిల్ల మనకెందుకు? నీకు 10 లక్షలు ముట్ట చెప్పినా, తక్కువ ముట్ట చెప్పినా, తల్లిదండ్రులు చంపేస్తుర్రు. నాకు భూమి కొని అంటే భూమి కొని ఇచ్చిన, నీ మేళత్తులను సైన్ వేసిన, నీకు బండి పెట్టిన, నా బిడ్డ పుస్తలు నేను చేపించిన, 2 తులాల సైన్ నేను చేపించిన. అని సొమ్ము రూపాయి లేదు, నేనేం పాపం చేసిన? ఇంకా 4 రోజులాగా ఇల్లు కట్టిస్తున్నా, నీ బత్తే భూమి మీద నీకు ఇల్లు కట్టిస్తున్నా. నీకు ఏ ఆస్తి ఇయ్యలే నేను, నీకు రూపాయి ఇయ్యలేనా? నీకు చికెన్ ఫ్రైలు పెట్టలేనా? పూలు పెట్టి సాధిన నా ఇంట్లో. నీకు ఒక్క అంగి తెచ్చుకపోతే 100 అంగులు కొన్నా. నా బిడ్డ నేను పూలు పెట్టి సాధింది, నీకెల్లా తక్కువ. 8 నెలలైంది కదా పెళ్ళయ్యి, మరి 8 నెలల నుంచి అసలు గొడవలు